రిటైర్ అయినా పర్లేదట 10 ఏళ్ళు పక్కాగా ఉండొచ్చు ఇప్పుడు గవర్నమెంటు సెక్టార్‌లో ఉన్న ఎంప్లాయీస్ అనేది ఒక వార్త. అంటే 60 సంవత్సరాలకి లేతే గతంలో 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇప్పుడు 61, 62కో వచ్చింది. దాని తర్వాత కూడా ఇంకో 10 ఏళ్ళు అంటే 72, 73 సంవత్సరాల వరకు ఉద్యోగం చేయొచ్చు. దేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలో తప్ప. మళ్ళీ అది ఆ రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ఎక్కడుంటరు? కీలకమైన స్థానాల్లో ఉంటరు. గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్‌లో గవర్నమెంట్ రికార్డ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటది. గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్‌కి సంబంధించిన రికార్డ్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటది. ఏ అవినీతి చేసినా, ఏ అక్రమం చేసినా ఆ రికార్డ్‌ని తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టినా అడిగేటోడు లేడు. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీ కదా! పర్మనెంట్ ఎంప్లాయీ కాదు. వాళ్ళ మీద ఏం చర్య ఉండదు. ఇది ఇయాల నడుతుంది. రిటైర్ అయిన వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఇయాల కొన్ని లక్షల మంది డిగ్రీలు, పీజీలు చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక. చదివి, చదివి, చదివి గడ్డాలు నెరిసి, తలలు నెరిసి గ్రామాల్లోకి పోలేక, ఏం చేస్తున్నా, ఏం ఉద్యోగం వచ్చిందని చెప్పుకోలేక, పెళ్ళిళ్ళు గాక, సమాజంలో ఒక రకంగా వెలివేయబడ్డ లెక్క వాళ్ళ లెక్క ఇయాల యువత ఉద్యోగాలు లేక చాలా ఆందోళనలో, ఫ్రస్ట్రేషన్‌లో, చాలా ఒత్తిడిలో గురయ్యి ఉన్నారు. ఏం వాళ్ళు కనపట్టంలే? ఈళ్ళని 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కొనసాగించాల్సిన అవసరం ఏంది రిటైర్ అయినోళ్ళు? వాళ్ళు బొడిసేది ఈళ్ళు బొడవలేరా? వాళ్ళు చేసే పని ఈళ్ళు చేయలేరా? యువత ఇంకా చురుగ్గా పనిచేస్తారు. వాళ్ళేం చేయలేస్తారు? బీపీలు, షుగర్‌లొచ్చి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓపిక నశించి వాళ్ళు ఏం పని చేస్తారంటే ఏం పని చేయరోళ్ళు. వాళ్ళు చేసే పని ఏందంటే ఇంక అడ్డదారులు అంతా ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు. లంచాలు ఎట్ట తీసుకోవాలి? అవినీతి ఎట్ట చేయాలి? అక్రమాలు ఎట్ట చేయాలి? దొంగలతోని ఎట్ట చేతులు కలపాలి? ఎంత ట్రైనింగ్ అయ్యి బాగుంటారు. అలాంటి వాళ్ళని వాళ్ళ పెడతారు ఈళ్ళు. వాళ్ళ వాళ్ళ పనంతా ఇదే. సాయంత్రం అయితే సెటిల్మెంట్లు, దందాలు, కూర్చోవటం, ప్రైవేట్ పార్టీలు, డబ్బులు ఏడొస్తాయి చూసుకోవడం, డబ్బులొచ్చే పార్టీలతోని మాట్లాడటం. అదే మీరు ఇయాల యువతకి ఇచ్చి ఉంటే వాళ్ళు కమిటెడ్‌గా పనిచేస్తారు. అట్లాంటిది పక్కన పెట్టి ఇయాల ఇట్లాంటి వాళ్ళని పెడితే ఈమె ఎవరంటే రిటైర్ అయినా పర్లేదు 10 ఏళ్ళు పక్కా అని ఆమ ఇయాల తెలంగాణ స్టేట్ ఆర్క్యూస్ అండ్ రీసెర్చ్ అని ఉంటది. తార్నాకలో ఉంటది హైదరాబాద్‌లో దీని ఆఫీసు. దాని డైరెక్టర్‌గా 2014 జూన్ 1 రోజు రిటైర్మెంట్ అయ్యారు. తెలంగాణ వచ్చేదానికంటే ఒక రోజు ముందు. తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చేదానికంటే ఒక రోజు ముందు రిటైర్ అయ్యారు. వెంటనే ఇమ్మీడియేట్‌లీ మళ్ళా అపాయింట్‌మెంట్. మళ్ళా ఆమెకి లక్షల లక్షల జీతాలు, కారు, అలవెన్స్‌లు అన్నీ ఉంటాయి. యథామామూలు అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆమెకిచ్చే జీతం మామూలుగా ఇయాలున్న నిరుద్యోగులైతే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకోవచ్చు. ఆమెకి పెట్టే ఖర్చు. ఏందయ్యా ఆమె చేసేదంటే ఏముండదు. కారు ఉంటది, అటెండర్ ఉంటాడు, అంతా ఉంటారు. వస్తది, పోద్ది. ఆర్క్యూస్ డిపార్ట్మెంట్ అంటే పురాతన కాలం నాటి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న రికార్డు, ల్యాండ్ రికార్డ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ల్యాండ్‌తో పాటు వేరే రికార్డులు కూడా ఉంటాయి. చరిత్రకు సంబంధించిన రికార్డులు కూడా ఉంటాయి. ఆ రికార్డులని తారుమారు చేసే కార్యక్రమంలో ముందు వరుసలో ఉంది. అక్కడ పునాది పడుతుంది ఇయాల. ఈ మధ్య కాలంలో వక్ఫ్ బోర్డ్ చట్టం అనేది కొత్తగా సవరణ చట్టం తెచ్చారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను కొంతమంది అన్యాక్రాంతం చేస్తున్నారు. కొంతమంది కబ్జాలు చేస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆ రికార్డు తారుమారు చేస్తాననే దాంతోని మేము సవరణ చేసినామని కేంద్రం చెప్తుంది. ఇక ఆ రికార్డు తారుమారు కార్యక్రమం ఇక్కడ నడుతుందట. వక్ఫ్ బోర్డ్ భూముల్ని వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఆ సీఈఓ ఏదో దరఖాస్తు పెట్టగానే ఇస్తూనే ఉంటది అప్లికేషన్‌లు ఎక్కడెక్కడ భూములున్నాయనేది, ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఆయన తెలుసుకుంటాడు. వాళ్ళు కొంతమంది మళ్ళా బినామీలుంటరు. వాళ్ళొచ్చి రికార్డులు మొత్తం తారుమారు చేసి ఇది ప్రైవేట్ భూమి అంటారు ఖతం అయిపాయే. అట్లా వక్ఫ్ బోర్డ్ భూమిని పప్పు, బెల్లం లెక్క పంచే కార్యక్రమానికి ఇక్కడ పునాది పడుతుంది. ఈ ఫర్వీన్ ఈ ఫర్వీన్ ఎవరంటే ఈమెనే జరీనా ఫర్వీన్ ఎంఐఎం పార్టీ రిఫరెన్స్‌తోనే అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు రిఫర్ చేస్తే ఆమెను పెట్టుకున్నారట. అయాల పెట్టుకున్నప్పుడు సందర్భం గాని ఇయాల మొత్తం ల్యాండ్ బ్యాంక్‌ని కబ్జా చేసే దాంట్లో పునాదేసుకుందామా? దానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందట. పదవీ విరమణ తర్వాత కూడా మజ్లిస్ పార్టీ అండతో కొనసాగింపు. వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోరగానే వివరాలు ఇచ్చిన జరీనా ఫర్వీన్ ప్రభుత్వ పర్మిషన్ లేకుండా వక్ఫ్ బోర్డు డాక్యుమెంట్లు అందజేత. జరీన్ ఫర్వీన్‌పై తీరుపై బీజేపీ కార్యకర్త వెంకటరమణ కంప్లైంట్ చేసిండు. విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్. కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ సీఎం రేవంత్, సీఎస్ శాంతికుమార్‌కి లేఖ. ఫర్వీన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ఆదేశాలు. అందరికీ ఇచ్చిండట. బీజేపీ కార్యకర్త వెంకటరమణ అంటే భాగ్యనగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన పొన్నం వెంకటరమణ ఆయన కంప్లైంట్ చేసిండట ఇది పట్టుకొని. ఆయన ఎక్కడో దొరకబట్టిండు. మొత్తానికి కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములు అటు వక్ఫ్ బోర్డ్‌లో ఉన్న ఎంప్లాయీస్ సీఈఓతో సహా ఇటు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఆ రికార్డుని బయటికి తీసుకుపోయి ఆ రికార్డు ఎందుకు ఇయ్యాలి? అదే మామూలు ఒక సామాన్య పౌరుడు ఒక దరఖాస్తు పెడితే ఆర్టీఐ కింద ఇది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషను. సెక్షన్ 81 కింద ఇయ్యకూడదు. సెక్షన్ 81 కింద ఇయ్యకూడదు. ఇది ప్రజా ఉపయోగం లేనిది కాబట్టి అని రిజెక్ట్ చేస్తారు. ఎట్లా ఇస్తున్నారు మీరు వాళ్ళకి?
మొత్తం గిజిట్లు అన్నీ ఇస్తారట. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ కబ్జా చేయొచ్చు అని ఒక పన్నాగం కుట్ర బన్ని కాజేస్తున్నారు. ఆమెను కొనసాగిస్తున్నారు. మరి కొనసాగిస్తుంటే ప్రభుత్వంలో ఉన్న పై అధికారులు ఏం చేస్తున్నారు? 10 ఏళ్ల నుంచి రిటైర్ అయిన ఆమె చేస్తుంటే ఎవడు తీరాని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. అయితే దీనిపైన కంప్లైంట్ చేసిండు ఆయన. కంప్లైంట్ చేస్తే బండి సంజయ్ కూడా దానిపైన రిప్లై ప్రభుత్వానికి రాసిండట. అసలు ఈ కంప్లైంట్ చేసిన పొన్నం వెంకటరమణని అడుగుదాం. అసలు ఏం కంప్లైంట్, ఏం జరిగిందనేది. భాగ్యనగర్ బీజేపీ ఉపాధ్యక్షుడట. భాగ్యనగర్ అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి. హలో హలో వెంకటరమణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇలా ఆదాబ్ హైదరాబాద్లో ఒక వార్త వచ్చింది. రిటైర్ అయినా పర్లేదు, 10 ఏళ్ళు పక్కాగా ఉంటారు. జరీన్ పర్వీన్ అట. జరీనా పర్వీన్ ఆర్క్యూస్ డిపార్ట్మెంట్ డైరెక్టరు. అవునండి. డైరెక్టర్ అయింది. వారిపైన మీరు కంప్లైంట్ చేశారని ఒక వార్త. ఏం కంప్లైంట్, అసలు ఏమైంది ఇప్పుడు ఆ కంప్లైంట్ పైన? జరీనా పర్వీన్ అని చెప్పేసి ఈమె 2015 3వ నెలల రిటైర్మెంట్ అయింది. రిటైర్ అయిన 12 గంటలు అంటే ఒక రాత్రి గడిచినాక మరుసటి రోజు సౌండ్స్ వస్తున్నాయి. బండి మీద ఉన్నారా? ఆపండి మీరు. బండి మీద ఏం లేదండి. మరుసటి రోజే వీరు అవుట్ సోర్సింగ్ లో మళ్ళీ జాయినింగ్ వచ్చింది. అంటే ఎంత ఫాస్ట్ గా అంటే ఇవాళ రిటైర్ అయితే రేపు పొద్దుగాల అవుట్ సోర్సింగ్ మన పొజిషన్ తీసుకోండి. ఈమె గత 2009 నుంచి 2014 వరకు అందులోనే ఉంది. 2015లో రిటైర్మెంట్ అయ్యింది. 2015 మార్చి 2వ తేదీ నుంచి టిల్ డేట్ వరకు అవుట్ సోర్సింగ్ లో చేస్తుంది. అంటే దాదాపు 8 సంవత్సరాలు ఇది. మళ్ళీ ఆమె రిటైర్ కాకముందు 5 సంవత్సరాలు, మొత్తం 13 సంవత్సరాలు ఆమె పనిచేసింది ఒక ఆర్టిస్ట్ లో. ఈమెకు ప్రోత్సహించేది ఎవరంటే మజ్లిస్ పార్టీకి సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యే. అంటే మీ అభియోగం ఎంఐఎం వాళ్ళు ప్రోత్సహిస్తున్నారనో లేదా ముస్లిం అనో 13 ఏళ్ల నుంచి ఆడ పనిచేస్తుందనో లేదా ప్రభుత్వానికి సంబంధించిన నష్టం జరిగిందా ప్రజల ఆస్తికి? అది ప్రభుత్వానికి సంబంధించిన నష్టం జరిగింది. ఏంటి? కానీ ఈ ఆర్టిస్ట్ లో మన ఏముంటాయి అంటే ముంత కాపీలు ఉంటాయి, గజిట్స్ ఉంటాయి. ముంత కాపీలు, గజిట్స్ ఉంటాయి. ఆ ముంత కాపీలు, గజిట్స్ అనేటివి మొన్న లాస్ట్ మంత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వక్ఫ్ బోర్డ్ ఈ జరీనా పర్వీన్ ని రిక్వెస్ట్ చేసిండు, ఇందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వండి అని. ఈ పర్వీన్ కి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే రైట్ లేదు. ఈమె ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఈమె ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా ఈమె సొంతంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వక్ఫ్ బోర్డ్ కి 1982 నుండి 1986 సంవత్సరాల వరకు ఏమేం డాక్యుమెంట్స్ ఉన్నాయో మీరు స్కానర్ తెచ్చుకోండి, మీరు ల్యాప్టాప్ తెచ్చుకోండి, అన్ని స్కాన్ చేసి తీసుకోండి అని చెప్పి ఈమె రైటింగ్ లో ఇచ్చింది. వాళ్ళు స్కాన్ చేసుకుర్రు, తీసుకొని వెళ్ళిపోయారు. మీరు ఒక్కొక్క డాక్యుమెంట్ విలువ మీరు ఆశ్చర్యపోతారండి. ఈమె ఉన్నంత కాలము కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఏ విధంగా అంటే ఇప్పుడు మొన్ననే ఒక ఫిలిం డైరెక్టర్ అతను ఏం చేసిందంటే 86 ఎకరాలకు సంబంధించిన ప్రాపర్టీ గచ్చిబౌలి మాదాపూర్ లో గుట్టలున్నాయి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన పానీలు రెవెన్యూ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అన్అఫీషియల్ గా బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఈ ప్రవీణకి ఇస్తే ఈ ప్రవీణ రికార్డు ఆర్చీస్ లో పెట్టి మళ్ళీ అదే డైరెక్టర్ ఆర్టీఐలో అడుగుతాడు ఈమెని, మీతోనే ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనికి సంబంధించినవి అంటే అప్పుడు ఈమె మా దగ్గర ఈ పానీలు ఉన్నాయి అని చెప్పి ఇస్తుంది. ఆ రికార్డు తీసుకెళ్లి హైకోర్టులో వేసి దాదాపు 100 కోట్లకు ఎకరం పోయే ప్రాపర్టీ, 86 ఎకరాల ప్రాపర్టీ 800. ఎవరైనా డైరెక్టర్ ఎవరు? సినీ డైరెక్టర్ కృష్ణ, కోడల కృష్ణ ఏమో ఉన్నది సార్. ఆయనకు ప్రాపర్టీ ఇచ్చే వారికి హైకోర్టులో కేసు వేసి కేసు గెలవడం గెలిచింది ఆయన. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి వెళ్ళినాక వారి దృష్టికి రాగానే వారు ఏం చేసిరంటే ఇమీడియట్లీ అప్పుడు సజ్జనార్ గారు కమిషనర్ ఉండేది, వారికి ఒక లెటర్ రాశారు. ఈ డాక్యుమెంట్ అనేది మాది కాదు, స్టేట్ ఆర్చీస్ లో
ఈ పానీలు ఇవన్నీ ఉండయి. స్టేట్ ఆర్చివ్స్ లో ఓన్లీ ముంత కాపీలు గజిట్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రైటింగ్ లో ఇస్తే సజ్జనార్ గారి దగ్గర కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయ్యింది ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లా. అయినాక ఈ అసిస్టెంట్ డైరెక్టర్ సుప్రీం కోర్టు పోయి కేసు వేసి సుప్రీం కోర్టు నుంచి గెలుచుకొని రావడం జరిగింది. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ కేసు వేయకపోయిన ఉంటే మాత్రం ఆ ఫిలిం డైరెక్టర్ ఈ 86 ఎకరాల భూమి ఆయన సొంతం అయిపోయింది హైకోర్టు ఆర్డర్తో. ఈ విధంగా ఇబ్రాహీంపట్నంలో ఒకటి చేసిర్రు, ఇది ఒకటి చేసిర్రు. ఇప్పుడు రీసెంట్లీగా స్కానరు ల్యాప్టాప్ తెచ్చుకొని మొత్తం ప్రాపర్టీ ఏమేం డాక్యుమెంట్ ఉన్నాయి అన్ని స్కాన్ చేసి తీసుకోండి అంటే కృతజ్ఞత భావంతో, అంటే ఒక కాపీ వర్క్ బోర్డ్ కి ఇవ్వచ్చు అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా స్కాన్ చేసినాక ఇంకో కాపీ దారుసలం పంపొచ్చు. 7 ఓపెన్ లైన్లు ఉన్నాయి, అక్కడ మొత్తం వర్క్ బోర్డ్ అని రాసుకుంటారు. వర్క్ బోర్డ్ వాళ్ళకు ఒకటి సిస్టమ్ లేదండి వాళ్ళ తన. అంటే ఇప్పుడు ఏం లేవు. వర్క్ బోర్డ్ సీఓ అంటే అది కూడా గవర్నమెంట్ ఆఫీసే కదా, తప్పే ఉంది ఇస్తే? ఇస్తే తప్పు ఉన్నది అంటే ఏం ప్రాపర్టీ ఇచ్చినావు, ఏ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చినావు, డాక్యుమెంట్ ఇచ్చే రైట్ నీకు ఉన్నదా? ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు వచ్చి అడుగుతారు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇది ఇచ్చేస్తారా? వాళ్ళకి ఇయ్యరు, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. మీ దగ్గర దాదాపు ఇప్పుడు స్టేట్ ఆర్చివ్స్ లో నిజాం కాలం సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ ఇప్పుడు ముంతకాపీ అంటే ఏంటి సార్? అప్పటిది జడ్జిమెంట్ ఇది. ఆ జడ్జిమెంట్ అన్నప్పుడు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటది. 1826 కి సంబంధించిన ప్రాపర్టీ అప్పటివి డాక్యుమెంట్స్ కూడా మీరు స్కాన్ చేసేది యథేచ్ఛగా ఎట్లా ఇస్తారు మీరు? 1826 సంవత్సరానికి 1826 సంవత్సరాలు ఏమేమి ఇచ్చినావు ఎంట్రీ లేదు. ఒక డైరెక్టర్, అవుట్ సోర్సింగ్ డైరెక్టర్, ఆమెతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళని ఎవరిని కూర్చోబెట్టుకుని ఒక రివ్యూ లేదు, రికార్డ్ ఎంట్రీ లేదు. మీరు ఏమన్నా ఆర్టీఐ పెట్టారా మరి అక్కడ ఈ వివరాల కోసం? ఏమన్నా నేను పెట్టినాను, మొత్తం ఆర్టీఐ పెట్టినాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నాను. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకొక పేరు ఇచ్చిన కదా సార్, వాడు మొత్తం ఈమెని మళ్ళీ రీజాయినింగ్ చేసుకోనికే ఆఫీస్ లో ఉండకుండా బయట తిరుగుతుండు. ఆ డాక్యుమెంట్స్ అన్ని వాని దగ్గర ఉన్నాయి. మీరు దీనిపైన కొన్ని కంప్లైంట్లు కూడా చేశారుగా, ఏమైనా రెస్పాన్స్ ఉందా ముఖ్యమంత్రితో సహా కేంద్రానికి వాళ్ళకి? కేంద్ర హోంశాఖ అమిత్ షా గారికి కంప్లైంట్ ఇచ్చినాము, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఇచ్చినాం, రాష్ట్ర ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి, మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చినాం. బండి సంజయ్ గారు స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిర్రు. దీనిపైన ఎంక్వైరీ జరగాలి, ఏమేం డాక్యుమెంట్స్ తీసుకుపోయిర్రు, దాని లెక్కపత్రం లేదు ఎట్లా ఇస్తారు ప్రభుత్వం అనుమతి లేకుండా, దీన్ని పూర్తి యాక్షన్ తీసుకోవాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దీనిపైన న్యాయ పోరాటం గిట హైకోర్టుని ఆశ్రయిస్తున్నాం మేము ఇప్పుడు. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఆయన చెప్తుంది. అవసరమైతే కోర్టు న్యాయపరమైన పోరాటం కూడా చేస్తాం. దీనిపైన కేంద్ర హోంశాఖ మంత్రికి, హోంశాఖ సహాయ మంత్రికి అందరికి కంప్లైంట్లు అయితే ఇచ్చారట. ఇది కొన్ని 100 కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించి పంచాయతీ.